వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం చట్టంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం పునరాలోచన చేయాల్సిన కొన్ని కీలక అంశాలపై స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది. 5 ఏళ్లు ఇస్లాంను అనుసరిస్తేనే వక్ఫ్ చేయాలన్న నిబంధనపై స్టే ఇచ్చింది సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం. వివాదాస్పద భూములపై థర్డ్ పార్టీ రైట్స్ ఉండవని స్పష్టం చేసింది. కేంద్ర వక్ఫ్ బోర్డులో 4, రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల్లో 3కు మించి ముస్లిమేతర సభ్యులు ఉండరాదని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకి లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, డీటెయిల్స్ అంటే వివాదాస్పద వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు ఈరోజు మధ్యంతర తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ప్రధానంగా ఈ రోజు తీర్పులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం 5 ఏళ్లు ఇస్లాం అనుసరిస్తేనే వక్ఫ్ అంటే దానం చేయాల్సి ఉంటుందనేటువంటి చట్టంలో నిబంధన ఏర్పాటు చేశారు. సో ఆ నిబంధనను పై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పినటువంటి పరిస్థితి. వాటితో పాటు ఇటు ముస్లిం సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డులో వక్ఫ్ కౌన్సిల్లో కేవలం 3కి మించి ముస్లిమేతరులు ఉండరాదని కూడా ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఒక తీర్పు వెలువరించినటువంటి పరిస్థితి. అలాగే సెక్షన్ 23లో ఏదైతే ఉందో ఎక్స్ అఫీషియల్ ఖచ్చితంగా ముస్లిం అధికారి మాత్రమే ఉండాలని ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాటితో పాటు వివాదాస్పదమైనటువంటి వక్ఫ్ ఆస్తులను పైన నిర్ణయం తీసుకునే అధికారం కేవలం కలెక్టర్లకు కాకుండా కేవలం న్యాయస్థానాల ద్వారా మాత్రమే దానికి సంబంధించింది. అది వక్ఫ్కు సంబంధించినటువంటి ఆస్తి లేకుంటే మరొక ఆస్తి అనేటువంటి నిర్ణయించేటువంటి అధికారం విచారణ పూర్తిగా కోర్టులకే వస్తుందని, కోర్టుల పరిధి కిందికి వస్తుందని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినటువంటి పరిస్థితి. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే కాంట్రవర్సీస్ ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో వాటిలో ఎలాంటి థర్డ్ పార్టీ జోక్యాన్ని కూడా అనుమతించొద్దని ఈరోజు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. సో కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో 4కి మించి ముస్లిమేతరులు ఉండొద్దని, అలాగే రాష్ట్ర కౌన్సిల్లో 3కి మించి మాత్రం ముస్లింలు ఉండొద్దని కూడా స్పష్టమైనటువంటి తీర్పు వెలువరించింది. సో మొత్తానికి ఈ మొత్తం వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు మొత్తం పైన స్టే విధించకుండా కేవలం కొన్ని అంశాలను మాత్రం పైన ఈరోజు సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇంకా దీనికి సంబంధించినటువంటి సవివరమైనటువంటి తీర్పు రాబోయే రోజుల్లో వెలువడబోతుంది. ఈ రోజు ఇచ్చింది కేవలం ఇంటరిమ్ ఆర్డర్ మాత్రమే ఇచ్చారు. సో మొత్తం చట్టాన్ని నిలుపుదల చేయాలి, స్టే విధించాలని ముస్లిం సంఘాలు దాదాపు 100 వరకు ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ప్రధానంగా ఇందులో ఉన్నటువంటి అనేక అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ముస్లిం సంఘాలు చెప్తున్నాయి. ఆర్టికల్ 26 ప్రకారం ఎవరి మతానికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ అలాగే మత వ్యవహారాలన్నీ కూడా ఆ మతానికి సంబంధించిన వారే నిర్వహించుకునేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 చెప్తుంది. కానీ దానికి భిన్నంగా వక్ఫ్ సవరణ చట్టాన్ని రూపొందించారు. ముస్లిం కౌన్సిల్లో స్టేట్ సెంట్రల్ ముస్లిం కౌన్సిల్లో ముస్లిమేతరులను నియమించడం అనేది ఖచ్చితంగా ఆర్టికల్ 26కు విరుద్ధంగా ఉంది. అలాగే ఈ మొత్తం చట్టం కూడా ప్రభుత్వ నియంత్రణలోకి వక్ఫ్ ఆస్తులన్నీ కూడా తీసుకునేటువంటి దిశగా చేసినటువంటి ప్రయత్నమే. అలాగే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ముస్లిం సంబంధించినటువంటి ఆస్తులున్నాయి. సో అలాంటి ఆస్తులపైన వాటికి సంబంధించినటువంటి కొత్తగా డాక్యుమెంట్స్ తీసుకురమ్మంటే ముస్లింలు ఎక్కడి నుంచి తీసుకొస్తారనేటువంటి ఒక ప్రశ్న కూడా సుప్రీంకోర్టు ముందుకు వారు తీసుకెళ్లారు. కాబట్టి వేల సంవత్సరాల నుంచి ఆ ముస్లిం ఆస్తులు కొనసాగుతున్న వాటిపైన వక్ఫ్ బై యూజర్ ఏదైతే అనేక సంవత్సరాల నుంచి వక్ఫ్ ఆస్తులుగా కొనసాగుతున్నటువంటి వక్ఫ్ బై యూజర్ ను కూడా తొలగిస్తూ ఇచ్చినటువంటి నిబంధనను ముస్లిం సంఘాలన్నీ ఆశ్రయించి ఛాలెంజ్ చేశాయి. సో దానిపైన విచారణ జరిగింది. అయితే విచారణకు కేవలం కొంత సమయం మాత్రమే, 3 రోజుల పాటు మాత్రమే విచారణ జరిపి దానిపైన కొన్ని మధ్యంతర తీర్పు మాత్రం వెలువరించింది. అయితే మొత్తం చట్టం పైన ఎలాంటి స్టే విధించలేదు, కేవలం కొన్ని సెక్షన్ల పైన మాత్రమే స్టే విధించింది. వివాదాస్పద వక్ఫ్ ఆస్తులపైన థర్డ్ పార్టీ జోక్యాన్ని అనుమతించడం లేదు. అలాగే కేవలం ప్రభుత్వ నియంత్రణలో కాకుండా ఇదంతా కూడా ఇది ముస్లిం ఆస్తా లేకుంటే వక్ఫ్ ఆస్తా లేదా అనేది నిర్ణయించేటువంటి అధికారం కోర్టులకే కట్టబెట్టింది. వాటితో పాటు ముస్లిమేతరులకు సంబంధించినటువంటి నియామకాన్ని కూడా లిమిటెడ్ గా నియంత్రిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. నిజానికి ఈ చట్టంలో కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయని కూడా ఇటు ప్రభుత్వం చెప్తుంది. అందులో ప్రధానంగా ముస్లింలో ఇప్పటివరకు ఈ వక్ఫ్ ఆస్తుల్లో కేవలం కొన్ని సున్నీ తెగకు మాత్రమే వారికి ఆధిపత్యం ఉండేది. కానీ ఇప్పుడు తెచ్చినటువంటి చట్టం వల్ల సున్నీలతో పాటు షియాలు, బోరాలు అలాగే ఇతర ముస్లిం తెగలందరికీ కూడా ఈ వక్ఫ్ ఆస్తుల్లో వాటి ద్వారా వినియోగం ద్వారా వచ్చేటువంటి ఆస్తుల్లో వాటి ప్రయోజనం పొందేటువంటి హక్కు ఈ చట్టం కల్పించింది అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రభుత్వం చెప్తోంది. ఎవరు పడితే ఏ ఆస్తిని పడితే ఆ ఆస్తిని వక్ఫ్ బై యూజర్ అనేటువంటి ప్రకటించడం వల్ల
కొన్ని ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులను కూడా వక్ఫ్ ఆస్తులుగా మారుస్తున్నారు. సో ఇలాంటి ఏకపక్ష నిబంధనలకు చెక్ పెట్టేందుకే ఈ నిబంధన తీసుకొచ్చామన్నది ప్రధానంగా ప్రభుత్వం చెప్పినటువంటి వాదన. ఒక సందర్భంలో పార్లమెంటు కూడా వక్ఫ్ ఆస్తి అని ఒకరు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం ఆ సందర్భంగా దృష్టికి తీసుకొచ్చింది. సో మొత్తానికి ఇందులో కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయి అనేటువంటి ప్రభుత్వం చెప్తుంది. సో మొత్తం అన్నింటిని విచారించిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు ఒక ఇంటరిమ్ స్టే ఇచ్చింది. సో దీని ప్రకారం 5 ఏళ్లు ఇస్లాం ఆచరిస్తేనే దానం చేయాలి, వక్ఫ్ ఆస్తులు ఇవ్వాలనేటువంటి నిబంధన పైన స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.